అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి 30 నుంచి 35 రోజుల దశలో అయితే ఉంది. పత్తి మొక్క ఎప్పుడైనా 30 రోజులు దాటిందంటే అది పెరుగుదల దశ అండి. ఇప్పటి నుంచి పెరుగుదల బాగా ఉంటుంది. కనుక పెరుగుదలకు ఉపయోగపడే ఎరువులు దాంతోపాటుగా 30 రోజుల నుంచి మొక్కలు పుష్పించే దశ కూడా మొదలవుతుందండి. అంటే పూత, కాత, పిందె ఏర్పడే దశ. ఈ దశలో ఈ పూత, కాత మంచిగా నిలబడడానికి అవసరమైన ఎరువులు కూడా అందించాలండి. ఇలా మొక్కకు కావలసిన అన్ని రకాల ప్రథమ పోషకాలను, ఆ తర్వాత సూక్ష్మ పోషకాలను అందించినప్పుడే మొక్క పెరుగుదలతో పాటు వచ్చిన పూతంతా కూడా నిలబడి ఈ పూతలు పిందెలుగా మారి ఆ తర్వాత కాయలుగా మారడానికి మంచి ఎరువులు అయితే అందించాలండి. ఈ రెండో దఫా ఎరువులు అత్యంత ముఖ్యమైన ఎరువులు. ఇక్కడ ఏం ఎరువులు అందించాం అన్నదాని మీదనే మన యొక్క పూత, పిందె, కాయ ఏర్పడడానికి అవకాశం ఉంటుందండి. మంచి పూత వచ్చి పూతంతా పిందెగా మారి ఆ పూతంతా కాయగా నిలబడాలంటే ఏం ఎరువులు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి దఫాలో మొక్కకు కావలసిన భాస్వరం మొత్తాన్ని డిఏపి ద్వారా అందిస్తే ఇక్కడ మళ్ళీ భాస్వరం ఎరువు అందించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ డిఏపిలో ఉండే 46% భాస్వరం మొక్క అన్ని దశలకు కూడా సరిపోతుందండి. అయితే ప్రస్తుతం పత్తి రైతులందరూ కూడా ఒక అపోహలో ఉన్నారండి. డిఏపి బాగా పనిచేయడం లేదు, 20-20, 28-28 లాంటి ఎరువులు బాగా పనిచేస్తున్నట్లుగా ఒక అపోహనైతే క్రియేట్ చేశారండి రైతుల్లో. ఇలా దుక్కిలోనో లేకపోతే మొదటిసారి వేయాల్సిన డిఏపిని ఎవరు వేయడం లేదండి. డిఏపి ప్లేస్లో ఎక్కువగా 20-20 లేకపోతే 28-28 లాంటి ఎరువులు అయితే వేస్తున్నారండి. మీరు మొదటి దఫాలో, రెండో దఫాలో 20-20 వేసినా, 28-28 వేసినా, 14-35 వేసినా అందులో కూడా ఇక్కడ కూడా డిఏపిలో ఉండే భాస్వరమే ఉంటుందండి. డిఏపిలో 46% భాస్వరం ఉంటుంది. ఇది మర్చిపోతున్నారు రైతులందరూ. సరే, ఇది మొదటి దఫా ఎలాగో కాదు, 30 నుంచి 35 రోజులు దాటింది. ఇప్పుడే ఎరువులు వేసుకోవాలి అంటే మొక్కకు కావలసిన 3 ప్రధాన పోషకాలని ఎలా అందించాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక మొక్కకు కావలసిన 3 ప్రధాన పోషకాలైన భాస్వరం, పొటాషు, నత్రజని అందించాలంటే ఈ 3 పోషకాలు కలిగి ఉన్న కాంప్లెక్స్ ఎరువు వేసుకోండి. కానీ రైతులందరూ 20-20, 28-28 వేస్తున్నారు. 20-20, 28-28 అంత రేటు పెట్టుకొని మళ్ళీ పొటాష్ కొనాలంటే కొనలేకపోతున్నారు. కనుక రైతులందరూ కూడా ఈ పొటాష్ ఎరువుని వదిలేస్తున్నారండి. మీరు కాంప్లెక్స్ ఎరువే కొనండి. కానీ పొటాష్ కలిపిన కాంప్లెక్స్ ఎరువు కొంటే మీకు రేటు తగ్గుతుంది. ఇటు కాంప్లెక్స్ ఎరువులో పొటాష్ కూడా కలిసి ఉంటుంది. కనుక 3 ప్రధాన పోషకాలను అందించిన వారు అవుతారు. చాలా ప్రాంతాల్లో రైతులు పొటాష్ ఎరువుని, అదేవిధంగా న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలను కూడా వదిలేస్తున్నారండి. ఓన్లీ ఈ భాస్వరం, యూరియా వేస్తే మీ పంట పెరుగుతుంది తప్ప పంటలో పూత, ఆశించిన కాత, దిగుబడి అయితే ఉండదండి. ఇది మాత్రం గ్యారంటీ. రైతులందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి. మొక్కకు కావాల్సిన 3 ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా కంపల్సరిగా అందించి తీరాలి. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఈ 3 ప్రధాన పోషకాలు కలిగిన కాంప్లెక్స్ ఎరువు ఏదైనా ఉంటే చెప్పు అని అడిగితే మీరు ఎటువంటి డౌటు లేకుండా 14-35 కానీ లేకపోతే 10-26 కానీ 3-17 కానీ వేసుకోండి. ఈ 3 ఎరువుల్లో కూడా ఈ 3 ప్రధాన పోషకాలైన భాస్వరం, పొటాషు, యూరియా ఉంటుందండి. యూరియా అదనంగా వేసుకోవాలనుకుంటే ఒక 15 నుంచి 20 కేజీల యూరియా ఈ కాంప్లెక్స్ ఎరువుకు కలుపుకొని వేసుకోండి. యూరియా కూడా సరిపోతుంది. సో ఇలా రెండో దఫాలో 3 ప్రధాన పోషకాలు కలిగిన కాంప్లెక్స్ ఎరువు వేసి ఈ 3 ప్రధాన పోషకాలను అందించారు. మరి సూక్ష్మ పోషకాల సంగతి ఏంటి? వాటిని ఎలా అందించాలి? సూక్ష్మ పోషకాలను ఎప్పుడైనా స్ప్రేయింగ్ రూపంలో అందించండి. అంటే మీరు ఈ యొక్క రసం పీల్చు పురుగులకి మందు స్ప్రే చేస్తారు కదా, వాటితో కలిపి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని స్ప్రే చేసుకుంటే ఆకుల ద్వారా ఈ సూక్ష్మ పోషకాలు మొక్కకి బాగా చేరుతాయి. ఈ రసం పీల్చే పురుగు మందుల్లో కలిపి సూక్ష్మ పోషకాలను స్ప్రే చేసినప్పుడు, ఆకుల మీద ఈ స్ప్రే చేసినప్పుడు మొక్క ఆకుల ద్వారా ఆ పోషకాలన్నింటినీ గ్రహిస్తుందండి. తద్వారా సూక్ష్మ పోషకాల లోపాలు లేకుండా ఉంటాయి. ఇక స్ప్రే చేసుకోవాల్సిన సూక్ష్మ పోషకాల మిశ్రమానికి వస్తే మార్కెట్లో మనకి చాలా రకాల మందులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈసాబియాన్ అని, లేకపోతే మనకి బయోవిటా ఎక్స్ అని, సాగరిక గోల్డ్ అని, వీటిలో ఏదైనా ఒక దాన్ని, లేకపోతే మీరు మందుల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా దొరికే ఏదైనా ఒక మైక్రో న్యూట్రియంట్ ఎరువుని కంపల్సరీగా స్ప్రేయింగ్ రూపంలో అందించుకోండి. ఇక నా సజెషన్ వచ్చేసి నేను బయోవిటా ఎక్స్ కానీ లేకపోతే సాగరిక గోల్డ్ కానీ అయితే స్ప్రే చేస్తానండి. ఇక ఎకరానికి ఒక 500 ml అయితే సరిపోతుందండి. బయోవిటా ఎక్స్ కానీ సాగరిక గోల్డ్ కానీ దేన్నైనా ఒక దాన్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో రెండో దఫాలో 3 ప్రధాన పోషకాలు కలిగిన కాంప్లెక్స్ ఎరువు అందించాం. రసం పీల్చు పురుగులకు మందు స్ప్రే చేస్తాం కదా, ఆ స్ప్రేలో మనం ఈ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ను కూడా అందించాము. అంటే మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలు అందించాము, ఈ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలను అందించాము. కనుక మొక్క ఏపుగా పెరుగుతాం పాటు
పాటు మంచి పూత వచ్చి పూతంతా నిలబడి మంచి కాత అయితే ఉంటుందండి. కనుక రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండో దఫా ఎరువుల్లో 3 ప్రధాన పోషకాలని ఆ తర్వాత సూక్ష్మ పోషకాలను అందించాలి. రెండో దఫా ఎరువులు వేసుకున్న 3 నుంచి 7 రోజుల లోపు ఈ యొక్క రసం పీల్చు పురుగులకు మందు స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎరువు వేయగానే ఈ రసం పీల్చు పురుగులు ఖచ్చితంగా అటాక్ అవుతాయి. ఇక్కడ వాటిని నివారిస్తూనే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమం అందులో కలుపుతాం కదా, ఇలా 2 రకాలుగా ఒకేసారి మందుని స్ప్రే చేసుకుంటే ఇటు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఒకేసారి అంటే తక్కువ టైంలో అందిస్తే 2 పోషకాలు కూడా మొక్కకి తొందరగా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, వీడియోలోని ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.